హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హైయర్ ఆర్డర్ టైప్ 3 అండ్ టైప్ 4 చూసాము. టైప్ 3 మీద ప్రాబ్లమ్స్ చూసాము కదా. ఇప్పుడు టైప్ 4 మీద ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ x ఇంటూ కాస్ 2x. సో ఇదేంటి, ఈ పవర్ ax ఉంది ఇంటూ v ఫామ్లో ఉంది. ఇక్కడ v ఏంటి, ఎక్స్ పవర్ m ఫామ్లో ఉంది. అండ్ ఇక్కడ ఏముంది, ఈ పవర్ ax ఉంది ఇంటూ v ఫామ్లో ఉంది. ఇక్కడ v ఏంటి, కాస్ ax ఫామ్లో ఉంది. సో మనకి q ఈక్వల్ టు ఈ పవర్ ax ఇంటూ v ఫామ్లో ఉన్నవి వచ్చాయి. సో ఇది టైప్ 4 ప్రాబ్లమ్. సో టైప్ 4కి ఎలా స్టెప్స్ అప్లై చేస్తామో చూద్దాం. సో సొల్యూషన్ వచ్చేసరికి yp ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటి, d స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ q ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ x కాస్ 2x. సో ఈ 1 బై ఎఫ్ ఆఫ్ డిని డిస్ట్రిబ్యూట్ చేయండి. 1 బై డి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3x ప్లస్ 1 బై డి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ x ఇంటూ కాస్ 2x. సో ఇది మొత్తాన్ని yp1 అనుకోండి, ఈ టర్మ్ మొత్తాన్ని yp2 అనుకోండి. సో yp1 ప్లస్ yp2. సో ఇప్పుడు yp1ని ఫైండ్ అవుట్ చేద్దాం. yp1 ఏంటి, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3x. సో మనం చెప్పాం కదా టైప్ 4లో ఈ పవర్ ax ఇంటూ ఎక్స్ స్క్వేర్ వస్తే ఫస్ట్ ఈ పవర్ axకి d ప్లస్లో d ప్లస్ a సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ a ఈక్వల్ టు ఎంత, 3. సో d ప్లస్ 3 చేసాం. సో d ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2. సో d ప్లస్లో d ప్లస్ a సబ్స్టిట్యూట్ చేసాం. a అంటే 3 కాబట్టి d ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేసాం. సో ఇప్పుడు ఈ పవర్ 3x ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 9 2ab కాబట్టి 2d ఇంటూ 3. సో 6d ప్లస్ 2. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2abగా మార్చాము. సో మనకి d స్క్వేర్ ప్లస్ 6d 9 ప్లస్ 2 11 వచ్చింది ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ పవర్ 3x సంబంధించి మనం స్టెప్ అప్లై చేసాము. ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ. ఇక్కడ క్యూ ఏంటి, ఎక్స్ పవర్ m ఫామ్లో ఉంది. సో ఇది వచ్చేసరికి టైప్ 3 వచ్చింది. సో టైప్ 3 వస్తే మనం ఏం చెప్పాము, 1 ప్లస్ 5 ఆఫ్ డిగా కన్వర్ట్ చేయాలని చెప్పాము. సో 11 కామన్ తీద్దాము, అప్పుడు మనకి 1 ప్లస్గా మారిద్ది. సో 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 6d బై 11 అవుతుంది ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ పవర్ 3x బై 11 ఇంటూ 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 6d బై 11 హోల్ పవర్ -1. ఎందుకు, ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి మనం న్యూమరేటర్లో తీసుకెళ్ళాం. సో -1 అయింది. సో ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, 1 ప్లస్ 5 ఆఫ్ డి హోల్ పవర్ -1 ఫామ్లో ఉంది. సో ఇదేం ఫార్ములా, 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్. సో 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ మనకి ఫార్ములా ఏంటి, ఎక్స్పాన్షన్ చేస్తే 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ సో ఆన్. సో మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఇక్కడ డి వచ్చేసరికి డి స్క్వేర్ ప్లస్ 6d బై 11 ఉంది కాబట్టి 1 మైనస్ డి కాబట్టి డి స్క్వేర్ ప్లస్ 6d బై 11 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 6d బై 11 హోల్ స్క్వేర్. ఎందుకు, ఇక్కడ డి స్క్వేర్ ఉంది కాబట్టి మనం హోల్ స్క్వేర్ చేసాం ప్లస్ సో ఆన్. సో ఇక్కడ మనం ఎంత వరకు తీసుకోవచ్చు, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కదా మనకి ఇక్కడ ఫంక్షన్ ఉంది. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, 2x. డే స్క్వేర్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో మ్యాక్సిమం మనం డి స్క్వేర్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ వస్తుంది. సో d పవర్ 4 ప్లస్ b స్క్వేర్ కాబట్టి 6d స్క్వేర్ 36d స్క్వేర్ ప్లస్ 2ab. సో d స్క్వేర్ ఇంటూ d క్యూబ్. సో 6 ఇంటూ d క్యూబ్ వస్తుంది. సో మనకి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఓన్లీ 36d స్క్వేర్ వస్తే చాలు. ఎందుకు, మనకి మ్యాక్సిమం d స్క్వేర్ వరకే కాబట్టి d స్క్వేర్ చేసుకోవచ్చు. సో 36d స్క్వేర్ బై 11 స్క్వేర్ 1. సో yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3x బై 11 ఇంటూ 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ 6d బై 11 ప్లస్ 36d స్క్వేర్ బై 121 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు మైనస్ని లోపల మల్టిప్లై చేస్తే మైనస్ డి స్క్వేర్ బై 11 మైనస్ 6d బై 11 ప్లస్ 36d స్క్వేర్ బై 121 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో
1 మైనస్ ఓన్లీ డి స్క్వేర్ వరకు మనకి ఎల్సిఎం చేద్దాం. అప్పుడు 121, అప్పుడు 11 వస్తుంది కాబట్టి 11 డి స్క్వేర్ ప్లస్ 36 డి స్క్వేర్ మైనస్ 6d/11. సో 1 ప్లస్ 36 మైనస్ 11 ఏమవుతుంది 25 డి స్క్వేర్, 25 డి స్క్వేర్ బై 121 మైనస్ 6d/11 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఈ పవర్ 3x/11 ఇంటూ ఎక్స్ స్క్వేర్ లోపల మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 6/11 ఇంటూ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాసాం ప్లస్ 25/121 ఇంటూ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాసాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్, సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 2x. సో 2 ఇంటూ 6, సో 6 2 is 12, 12x/11 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 2. సో 25 ఇంటూ 2 50, సో 50/121. సో YP1 ఏమొచ్చింది ఈ పవర్ 3x/11 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x/11 ప్లస్ 50/121. సో ఇప్పుడు YP2 కనుక్కుందాం. YP2 ఏంటి 1/d స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ x ఇంటూ కాస్ 2x. సో ఈ పవర్ xని సాల్వ్ చేయడానికి ఏం చేయాలి d ప్లస్లో d ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈ పవర్ xలో ఏ ప్లస్లో ఎంత ఉంది 1, సో d ప్లస్లో d ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో d ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కాస్ 2x. సో d ప్లస్ 1 హోల్ స్క్వేర్ని రాయండి. అప్పుడు ఏమొస్తుంది a ప్లస్ b హోల్ స్క్వేర్లో d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ కాస్ 2x. సో d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 3, సో 1 ప్లస్ 2 3 అవుతుంది ఇంటూ కాస్ 2x. సో ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది, టైప్ 2 ఫామ్లో ఉంది. సో టైప్ 2 ఫామ్లో ఉంటే ఏం చేయాలి d స్క్వేర్ ప్లస్లో మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఏ ప్లస్లో ఏముంది 2 ఉంది. సో d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ కాబట్టి మైనస్ 2 స్క్వేర్. సో మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ పవర్ x ఇంటూ 1/d స్క్వేర్ ప్లస్లో మైనస్ 4 ప్లస్ 2d ప్లస్ 3 ఇంటూ కాస్ 2x. సో 2d మైనస్ 4 ప్లస్ 3 ఏమవుతుంది -1. సో 2d -1 వస్తుంది. సో ఈ పవర్ x ఇంటూ 2d -1 ఉంది కదా. సో d స్క్వేర్ రావడం కోసం మనం రేషనలైజ్ చేయాలి. సో d ప్లస్ 1/2d ప్లస్ 1తో రేషనలైజ్ చేసాం. సో 2d ప్లస్ 1/2d -1 ఇంటూ 2d ప్లస్ 1, a ప్లస్ మైనస్ b ఇంటూ a ప్లస్ b ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి 2d ఇంటూ 2d 4d స్క్వేర్ -1 ఇంటూ కాస్ 2x. సో కాస్ 2xని లోపలికి మల్టిప్లై చేస్తే 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x ప్లస్ 1 ఇంటూ కాస్ 2x. సో కాస్ 2x, సో 4 ఇంటూ d స్క్వేర్ అంటే -4 -1. సో ఈ పవర్ x ఇంటూ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ 2x ఏమవుతుంది మైనస్ sin 2x ఇంటూ 2. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసాం ప్లస్ కాస్ 2x బై 4 ఇంటూ -4 -16 -1. సో మైనస్ ఈ పవర్ x బై 17 రాసాం. సో 2 ఇంటూ 2 -4 ఇంటూ sin 2x ప్లస్ కాస్ 2x. సో YP2 ఏమొచ్చింది మనకి ఈ పవర్ x బై 17 ఇంటూ 4 sin 2x మైనస్ కాస్ 2x. సో మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది, ఇక్కడ ప్లస్ మైనస్ అయింది. సో YP ఈజ్ ఈక్వల్ టు YP1 ప్లస్ YP2. సో YP1 ఏమొచ్చింది మనకి ఈ పవర్ 3x/11 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 50/21 ప్లస్ YP2 ఏమొచ్చింది ఈ పవర్ x by 17 into 4 sin 2x minus cos 2x. సో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబ్లం q ఈక్వల్ టు x³ ప్లస్ x స్క్వేర్ ఇచ్చారు. సో ఇదే టైప్ 3. సో టైప్ 3 కాబట్టి మీరు 1 ప్లస్ 5/dలో కన్వర్ట్ చేసుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఏమిచ్చారు q ఈ పవర్ -x ప్లస్ x స్క్వేర్ ప్లస్ కాస్ x ఇచ్చారు. సో ఇక్కడ ఈ పవర్ -x. సో ఇది టైప్ 1. సో d ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తారు, సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది x స్క్వేర్. సో x స్క్వేర్ కాబట్టి టైప్ 3. సో టైప్ 3కి 1 ప్లస్ 5/dగా కన్వర్ట్ చేస్తారు. ప్లస్ కాస్ x ఉంది కాబట్టి ఇక్కడ కాస్ xకి ఏముంది మనం టైప్ 2కి ఏముంది d స్క్వేర్ ఈక్వల్ టు -a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తారు, మీకు సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పవర్ -x. సో ఈ పవర్ -xకి ఏంటి ఇది టైప్ 1. సో d ఈక్వల్ టు -1 పెడతారు, మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్లస్ x స్క్వేర్ ఏంటి ఇది టైప్ 3. సో టైప్ 3 కాబట్టి 1 ప్లస్ 5/dగా కన్వర్ట్ చేసుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటి ఈ పవర్ x ఇంటూ కాస్ 2x ప్లస్ కాస్ 3x. సో ఈ పవర్ x ఇంటూ కాస్ 2x. సో ఇదే
ఇదే టైప్ 4 ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఉంది, ఇక్కడ వి ప్లేస్లో కాస్ 2x ఉంది. సో ఈ పవర్ ఏఎక్స్కి ఎఫ్ ఆఫ్ డి ప్లస్లో డి ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ ఏ ప్లస్లో 1 ఉంది కాబట్టి డి ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తారు. నెక్స్ట్ ప్లస్ కాస్ 3x ఉంది కాబట్టి కాస్ 3xకి డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్గా సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఇది టైప్ 4, ఇది టైప్ 2. సో ఆ స్టెప్స్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. సో మనకి సైన్ ఎక్స్ తెలుసు, సైన్ ఆర్ కాస్ ఎక్స్. సో సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సో ఇది ఎలా చేస్తాము, సైన్ స్క్వేర్ ఎక్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. మనకి సైన్ స్క్వేర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి, 1 మైనస్ కాస్ 2x బై 2. సో సైన్ స్క్వేర్ ఎక్స్ని ఇలా కన్వర్ట్ చేసుకొని ఈ పవర్ ఎక్స్ని మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ 2x వస్తుంది. సో ఈ పవర్ ఎక్స్ మాత్రమే ఉండేది కాబట్టి ఇది టైప్ 1. ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ 2x ఉంది కాబట్టి ఇదే టైప్ అవుతుంది, అప్పుడు టైప్ 4 అవుతుంది. సో టైప్ 4కి సంబంధించిన స్టెప్స్ అప్లై చేసి మీకు ఆన్సర్ ఇలా వస్తుంది.